ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామంలో అందరికీ వందనములు. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం. అందులో ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలు పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళు పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలలో పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రబోధన అంతా కూడాను, రాజ్య సువార్త అంతా కూడాను మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యంగా ఇమిడి ఉన్నటువంటి అంతరార్థానికి కూడినటువంటి విషయ భావాలను ఉపమాన రీతిగానే బోధించే అలవాటు ఆయనకు ఉండేది. ఎందుకంటే మనుషులకు మరి హితోపదేశం చేసినప్పుడు కొన్నిసార్లు మరి అర్థం కాదు. అదే గనుక సామాన్యమైనటువంటి ఉదాహరణగా గనుక మాట్లాడినప్పుడు అది సులువుగా అర్థం చేసుకోగలరు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సముద్ర తీరము తను ఒక చక్కని ప్లాట్ఫామ్గా ఆయన తీసుకున్నారు. చాలాసార్లు కొండల ప్రాంతంలో కానీ సముద్ర తీర ప్రాంతంలో కానీ మరి ఆయన బోధించడానికి అనుకూలంగా ఉండేది. ఈరోజు మనం గమనిస్తున్న ఈ మాటల్లో గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఆయన బోధించడానికి ప్రారంభించినప్పుడు చాలామంది జనాలు కూడుకొని తన దగ్గరికి ఆ సముద్రంలో ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన ఒక దోణి మీద కూర్చొని ఆ తీరం మీద ఆ సముద్ర తీరమున దోణి ఎక్కి కూర్చున్నాను. జనులందరూ సముద్రం తీరంలో ఆ బీచ్ల లేక నేల మీద కూర్చుండి ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ఈ అద్భుతమైనటువంటి ఆ యొక్క సన్నివేశంలో జనాలు హృదయాలను ఆయన గమనించాడు. తన మాట వినడానికి వచ్చిన వారి యొక్క మనోభావాలు ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. దాదాపు 4 రకాల మనస్తత్వము లేక మనస్సు కలిగిన వారు తన ఎదుట కూర్చొని వింటున్నారు. అవునండి, మన చుట్టూ ఉన్న మనుషులు రకరకాల మనోభావాలతో మన దగ్గరికి వస్తారు. వారి మనోభావాలు వేరే, వారి ఆలోచనలు వేరే, వారి విధి విధానాలు వేరే. అయితే మనకైతే ఎవరేమిటనేది తెలియదు. మన మనుషులను చూచినప్పుడు వారి పై రూపాన్ని చూస్తాం, మనను అభిమానిస్తున్నారా లేదా అని అదే చూస్తాం. కానీ వారి అంతరంగంలో ఏముందో అనేది మనకైతే అర్థం కాదు. కానీ జీవము కలిగిన దేవునికి అందరి ఆంతర్యాలు ఆయన నెరిగినవాడు గనుక ఎవరి హృదయాలు ఎలాంటివి అని ఆయన గ్రహించగలడు. కనుక ఆయన మానవుని యొక్క హృదయ స్థితి గురించి ఉపమాన రీతిగా ఓ చక్కటి విషయాన్ని వారికి బోధించడము ప్రారంభించాడు. ఆ ఉపమాన రీతిగా ఆయన బోధించుచున్న మాటల్లో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే విత్తనాలు విత్తుతూ ఆయన పొలములో విత్తుతాడో ఆ విత్తు వాని గురించినటువంటి ఆ సంఘటన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఎదుట కూర్చున్న మనుషులకు బోధిస్తున్నాడు. మానవుని యొక్క హృదయాలు ఏ రీతిగా ఉంది, దైవ వాక్యము విత్తబడినప్పుడు వారు ఏ రీతిగా దానిని అన్వయించుకుంటున్నారు అనడానికే
ఉపమాన రీతిగా ప్రభువారు బోధిస్తున్నారు. ఆయన చెప్పే మాటల్లో విత్తువాడు విత్తనాలు విత్తుతూ వెళుతున్నాడు. విత్తనాలు విత్తుతూ వెళ్తున్నప్పుడు ఈ విత్తనాలు కొన్ని త్రోవ ప్రక్కల పడింది. త్రోవ అన్నప్పుడు రహదారి, అది గట్టిపడి ఉంటుంది కాబట్టి దున్నిన పొలాల్లో పడడం, అది మొలవడం అనేది వేరే. కానీ త్రోవ అనేది అది చాలా గట్టిది. ఎందుకంటే నరుని కాలినడకతో చక్కగా మొలిచినటువంటి నేల నుండి మొలిచిన మొక్కలు కూడా మాడిపోతుంది. అలాంటి కఠినమైనటువంటి హృదయాలలో విత్తనాలు పడిన మొలకెత్తదు. అక్కడ పక్షులు వచ్చి వాటిని మింగివేసెను అని మాట ఉంది. పక్షులు అనగా వివిధమైన ఆలోచనలు, దాని వివరణ ప్రభు తెలియజేస్తారు. కాకపోతే ఈ నేల 4 రకాల నేలలో మొదటి నేల ఎలాంటిది అంటే త్రోవ ప్రక్కన అని, త్రోవ లాంటిది గట్టి నేల, మొలకెత్తని నేల అది. ఇంకా రెండో నేల గురించి ప్రభు ఏమంటున్నానంటే, చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఈ రెండో నేల ఏది అంటే ఎక్కువ మన్ను లేని రాతి నేల. చాలాసార్లు మన పొలాల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. మనము దున్నినటువంటి భూమి మీద కొన్ని రాళ్ళ ప్రాంతం ఉంటుంది. ఆ రాళ్ళ దగ్గరలో కొంచెం మట్టి ఉంటే విత్తనాలు అక్కడ వెళ్ళి పడిందనుకుంది, అది మొలుస్తుంది. కానీ సూర్యుడు ఉదయింపగానే కింద రాయి వేడిమి అవుతుంది, పైన ఆ సూర్యుడి యొక్క ఎండకి అది మాడిపోతుంది. మొలకెత్తిన మొక్కలు చాలా సున్నితమైనది. అది వేరు లేనందున కిందకి వెళ్ళడానికి ఏరు లేదు. ఈ పైకి మొలిచిన ఆ నేత చిగురు మాడిపోయి ఎండిపోతుంది, అది మాడిపోతుంది, దాంట్లో జీవము ఉండదు. కారణం ఏమిటంటే ఆ వేడిమికి. దీని యొక్క అర్థాన్ని ప్రభు తర్వాత దాన్ని మనకు వివరిస్తున్నాడు. కానీ ఈరోజు మనం ఈ 4 నేలల గురించి చూసినప్పుడు, మొదటి నేల రహదారి, రెండో నేల ఈ రాతి నేల అనగా మన్ను లేని రాతి నేల, ఇక మూడోదిగా చూస్తున్నప్పుడు ముళ్ళు పొదలు. పొలాల్లో ఆయా పక్కన కొన్ని ముళ్ళు డొంకలు ఉంటాయి, ముళ్ళు పొదలు. ఆ ముళ్ళు డొంకల్లో ఏమవుతుంది అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా చూసినప్పుడు ఆ ముళ్ళు నేలలో మరి విత్తనాలు పడింది, ఎదిగింది. కానీ ఆ ముళ్ళు పొదలు ఎదిగి వాటిని అణిచివేసింది కనుక అవి ఫలింపలేదు. చాలామంది ఈ ముళ్ళు పొదలు అనేకమైన శోధన శ్రమల మధ్య ఉన్నవారు వస్తారు. అక్కడ ముళ్ళు పొదలు ఎదిగి ముళ్ళు ఉన్నటువంటి నేలలో ఏ గింజలు పడినా సరే అది మొలుస్తుంది. కానీ ఈ ముళ్ళు వాటికి గుచ్చినందున అది ఉన్న పాటున అది ఒక విధంగా చెప్పాలంటే అది వాలిపోయి, ఆ ముళ్ళు గుచ్చినప్పుడు మాడిపోదు, కాకపోతే అది ఒక విధంగా వాలిపోతుంది. దాని ఆహారము ఈ ముళ్ళు గుచ్చడం ద్వారా పోతుంది. ఆ నేత చిగురు అణచివేతకు గురి అయిపోయి అది మరి ఎదగదు, ఫలించదు. లోకములో కొంతమంది అణచివేతకు గురి అయిపోయి దేవునిలో ఫలించలేరు అనేది అది మూడో నేలగా ప్రభు మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అవును, 4 రకాల నేలలో మరి మొదటి నేల అయితే పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోయేటటువంటి నేల, అనగా అది రహదారి, అనేక ఆలోచనలతో జీవితం గడుపుతున్న నేల. రెండో నేల సరైనటువంటి ఏరు లోపలికి వెళ్ళలేని రాతి నేల, మన్ను కొద్దిగా ఉంటుంది. ఆ రాతి సూర్యుని యొక్క వెలుతురుకి లేక సూర్యుని యొక్క కాంతికి వేడిమి అయిపోయినప్పుడు మొలిచిన మొక్కలని మాడిపోతుంది. మూడోదిగా చూస్తున్నప్పుడు ముళ్ళు పొదలు, ముళ్ళ పొదలలో పడినటువంటి ఆ విత్తనాలు
ఒకవేళ ఎదిగిన అది ఆ ముళ్ళు గుచ్చి అణిచివేస్తున్నందున అది ఫలించదు. ఇది 3వ నేల. ఇక 4వ నేల గురించి మనం చూస్తున్నప్పుడు కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించెను. ఈ 4వ నేల ఎవరు అంటే మంచి నేల. ఆ మంచి నేలలో పడినటువంటి విత్తనాలు మొలుస్తుంది, పెరిగి చక్కటి పైరు పంటగా అది ఎదిగి 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలిస్తుంది. 3 అంచులుగా దాని ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఆ రోజు ఆ సముద్రోడ్డు మీద కూర్చున్న ప్రజల జీవితాలను చూచినప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారే, కానీ కొంతమంది అనేకమైన ఆలోచనతో, కొంతమంది ఐహిక విచారాలతో, కొంతమంది ఎవరో ఒకరు వారికి అణచివేతకు గురి అయి ఎవరో కంట్రోల్లో ఉండి వస్తున్నారు. 4వదిగా కొంతమంది అయితే మంచి హృదయముతో మంచి మనసుతో ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వారు ఉన్నారని ప్రభు ఈ ఉపమానము వారికి తెలియజేశాడు. వచ్చిన ప్రతి ఒక్కరు ఫలించలేరు, విన్న ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందలేరు. కానీ 4 రకాల మనస్తత్వము, 4 రకాల విధమైన మనోభావము కలిగిన వారు, వారి హృదయాలు వారి తలంపులు విభిన్నంగా ఉన్నట్లుగా వారు గమనిస్తూ ఉంటున్నారు. విభిన్నంగా ఉన్నట్లుగా యేసు ప్రభు వారు గమనిస్తూ ఉన్నారు. సో ఏం చేయాలి? ఈరోజు తమ జీవితాలు దేవునిలో ఫలించబడాలంటే ఏ రీతిగా ఉండాలి? ఉన్న పేదరికతే కానీ, ఉన్న దారిద్ర్యమే కానీ, ఉన్న వ్యాధి బాధలే కానీ, ఉన్న సమస్యలే కానీ, అవి ఈరోజు మానవ జీవితానికి అణచివేతకు గురి చేస్తుంది. అవన్నీ లేని జీవితం కావాలి. కఠినము ఉండకూడదు, రాతి నేల ఉండకూడదు, ముళ్ళు డొంకలు ఉండకూడదు. ఎలాంటి వ్యతిరేకత ఎదుగుదలకు ఆటంకాలుగా ఉండేటటువంటి వారుగా కాకుండా, విన్న వాక్యమును బట్టి మంచిగా అది ఎదిగి మొలిచి 30దంతులు 60దంతులు 100ంతులుగా ఫలించేటటువంటి ఆ స్థాయికి మనము రావాలని ప్రభు ఆ జనాంగానికి వివరిస్తున్నాడు. వచ్చి విని వెళ్ళిపోతే ప్రయోజనం ఏం లేదు. కానీ ఎలా అయితే మనం ఫలించగలం? మనలో ముళ్ళు ఉండకూడదు, మనలో కఠినమైన ఆ యొక్క రాతి నేల ఉండకూడదు, ఈ లోక సంబంధమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని మనము రాతి నేలగా ఉండకూడదు. వీటన్నిటికీ అతీతంగా దేవుని యొక్క వాక్యమును బట్టి పవిత్ర హృదయము కలిగి, దేవుని వాక్యను బట్టి మన హృదయాలు సరిచేయబడి, విన్న మాటలు మన జీవితాలకు దీవెనకరంగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. అప్పుడే మనం ఫలిస్తాం. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా అంటాడు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగునట్లుగా అది చిగిరించి వర్ధిల్లునట్లుగా చెయ్యునో, అలాగే నా నోట నుండి వచ్చి వచనముండును అని ప్రభు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ ఈ విత్తుతున్నటువంటి విత్తనములు దేవుని యొక్క వాక్యమని విత్తనము. అది ఎక్కడ పడుతుంది? ఈరోజు జనాలు విపరీతంగా వచ్చి వింటున్నారు. టీవీ ద్వారా వింటున్నారు, రేడియో ద్వారా వింటున్నారు, సెల్ ఫోన్లో వింటున్నారు, వీధి ప్రసంగాలు వింటున్నారు, కరపత్రికలు చదివి వింటున్నారు, బైబిల్ చదివి వింటున్నారు. వింటున్న ఈ మాటలు మొలుస్తుందా, మొలకెత్తుతుందా, ఆ వాక్యమును బట్టి ఎదుగుతున్నారా అనేది ఆలోచిస్తే చాలామంది ఎదుగుదల లేని బ్రతుకుతున్నారు. ఎదుగుదల లేని స్థితిలో పడి ఉన్నారు. కొంతమంది వింటున్నారు, చదువుతున్నారు, వెంటనే పోగొట్టుకుంటున్నారు. సో ప్రభు ఈ 4 రకాల మనస్తత్వం కలిగిన నేల అనగా హృదయాలు ఉన్నాయి కనుక, మీరు ఎటువంటి హృదయానికి సంబంధించిన వారు, మీ హృదయ స్థితి ఎలా ఉంది,
మీరు ఎదిగి ఫలించేటటువంటి ఆ మంచి నేలగా ఉన్నారా, లేకపోతే ఫలించని నేలలాగా మీరు ఉన్నారా అని ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తూ మరి చెవుళ్ళు గలవారు వినుగాక అన్నారు. ప్రియ సోదరి సహోదరుడా, ఉదయకాశంలో దేవుని మాటలు వింటున్న మనము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దైవ వాక్యం మనలో మొలుస్తుందా? విన్న వాక్యం బట్టి మనము వాక్యం మీదే ఆధారపడి జీవించేటటువంటి వారమై ఉన్నామా లేదా పరీక్షించుకుని రండి. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ఈ మాటల కొరకు స్తోత్రాలు. 4 రకాల నేలలో మేము ఏ నేలకు సంబంధించిన వారమో మేము పరీక్షించుకొని మీలో మేము ఎదిగే వారంగా ఉండి, ఫలించే వారంగా ఉండి, మీకు మహిమకరంగా జీవించేవారుగా ఉండే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.